మరిపేడలో గత 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పటికీ భయస్తులుగా ఉన్నారు అక్కడ. ఏంటంటే విపరీతంగా దాడి చేశారు అక్కడ. ఎవరు దళితులు వచ్చి ఆడవాళ్ళు వచ్చి అక్కడ ఆడినందుకు విపరీతంగా దాడి చేస్తే హాస్పిటల్ పడ్డారు అక్కడ. సో ఈ రోజు వరకు కూడా వాళ్ళకి భయం అక్కడికి పోవాలంటే. బీసీలు ఓసీలు దాడి చేసింది ఎవరు? బీసీలు. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ శాతం దాడులు చేస్తుంది బీసీలు ఎస్సీల మీద. ఓసీల కంటే బీసీలు దాడి చేస్తున్న చరిత్రనే ఎక్కువ కనపడుతుంది నాకు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విషయంలో అదే జరుగుతున్నది, ప్లస్ బతుకమ్మ విషయంలో అదే జరుగుతున్నది. ఇంకా ఊర్లలో చాలా ఇప్పుడు ఈవెన్ మర్డర్స్ కూడా, ఈవెన్ ఇక కులాంతర వివాహాలు చేసుకుంటే ఎక్కువ మంది బీసీలే చంపేస్తున్నారు ఎస్సీలను. ఈవెన్ బ్రాహ్మణ్స్ చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నేను చాలా సంఘటనలు నేను చూశాను. బ్రాహ్మణ్స్ ఈవెన్ మా కొలీగ్స్లలో కూడా చూశాను. బ్రాహ్మణ్స్ ఎస్సీలు పెళ్లిళ్ళు చేసుకున్నారు, హాయిగా ఉంటున్నారు, చాలా బాగున్నారు వాళ్ళు, చాలా బాగున్నారు. వాస్తవానికి బ్రాహ్మణ్స్ అనకూడదు, నాకు ఇష్టం కూడా లేదు మాట్లాడి. కానీ ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన వారు దళితులు చాలా మంది పెళ్లి చేసుకొని చాలా అద్భుతంగా ఉన్నారు. అవును, వాళ్ళ గురించి అసలు వీళ్ళకి ఎందుకు అంటున్నారు అనేది అంటే ఈ కులతత్వం అనేది బాగా వీళ్ళ లోపల ఎక్కువ, బీసీల లోపల ఎక్కువ ఉంది, ఈవెన్ ఓసీల కంటే కూడా. దానివల్ల ఏమవుతుంది, కనీసం ఒక బాల పిల్లోడో మాదిగ పిల్లోడో ఒక మునరు కాపునో ఒక గౌడనో ఒక లేకపోతే ఓ యాదవ పిల్లనో చేసుకుంటే వాడిని నరికి చంపడమే తప్ప ఇంకో మార్గం లేదు అక్కడ. సో అంతటి దుర్మార్గంగా వీళ్ళ మధ్యలో ఉంది. కానీ అదే ఒక బ్రాహ్మణ పిల్లని చేసుకున్నా కూడా చాలా వరకు 99.9% కూడా వాళ్ళు చంపేయట్లేదు. కాకపోతే 1-2 కుటుంబాలు విడిపోయి కావచ్చు కాక, కానీ ఎక్కడ మాత్రం హత్యలు జరగలేదు. కానీ 90% వీళ్ళు చంపేస్తున్నారు బీసీలు.